బస్సు వస్తుంది, బస్సు అక్కడ టర్న్ అవుద్ది, వెనక్కి వెళ్తుంది అనమాట. సో మనం మ్యాక్సిమం దగ్గర వరకు వెళ్ళిపోయి ఇప్పుడు మనం లెఫ్ట్ అని ఎలా తీసుకుంటామో చూడండి. లెఫ్ట్ ఇండికి. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ డ్రైవ్ జోన్కి స్వాగతం. ఈరోజు ఫస్ట్ డే క్లాస్ శ్యామ్తో. సో శ్యామ్, మీకు డ్రైవింగ్ గురించి ఏమైనా తెలుసా? ఇదివరకు ఎప్పుడైనా డ్రైవ్ చేశారా? కార్ డ్రైవింగ్ లేదా? టూ వీలర్ బైక్ డ్రైవ్ చేస్తారు? స్కూటీ ఓకే, స్కూటీ కూడా డ్రైవ్ చేయొచ్చు. బైక్ డ్రైవ్ చేస్తే స్కూటీ కూడా డ్రైవ్ చేయొచ్చు. ఓకే, అయితే కార్ డ్రైవింగ్ అయితే ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ బేసిక్స్ నుంచి చెప్తాను. మనం కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు అంటే మనకి బైక్ అలవాటు ఉంటుంది కదా, ఇంత విడుతుంది రోడ్డు మీద, ఎవరికైనా అంటే ఫియర్ ఉంటుంది అనమాట. ఎవరికైనా ఇంత విడుత వెహికల్ని ఏ విధంగా రోడ్డు మీద తీసుకెళ్ళాలి అని చాలా ఫియర్గా ఉంటుంది. కానీ మీరు అదేం ఫియర్ పడకండి. ఫస్ట్ నేను బేసిక్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మన ముందు ఉంది కదా ఇదంతా, దీన్ని డాష్ బోర్డ్ అంటారు. ఓకే, ఇదంతా డాష్ బోర్డ్, ఇది స్టీరింగ్. ఈ స్టీరింగ్లో హార్న్ ఉంటుంది. ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ అంతా హార్న్. రైట్ సైడ్ ఉన్న హ్యాండిల్ని ఇండికేటర్ హ్యాండిల్ అంటారు. దాంట్లోనే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పబోయేది ఏంటంటే ఇండికేటర్ గురించే చెప్తాను. లెఫ్ట్ టర్న్ తీసుకోవాలంటే పైకి అనాలి, రైట్ టర్న్ తీసుకోవాలంటే కిందికి అనాలి అనమాట. ఓకే, టర్నింగ్ కోసం అది ఆన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఇది వైపర్, వర్షం పడేటప్పుడు గ్లాస్ క్లీనింగ్ కోసం. కిందికి 3 స్టెప్స్ ఉంటాయి. అంటే హెవీ రెయిన్ లేదంటే చిన్న చినుకులు అలాంటప్పుడు మనము ఫస్ట్ స్టెప్, చిన్న చినుకులు పడినప్పుడు ఫస్ట్ స్టెప్, హెవీ అయినప్పుడు సెకండ్, ఇంకా హెవీగా పడితే థర్డ్. అలాగే మనం గేర్స్ మార్చుకోవచ్చు, అంటే స్పీడ్గా క్లీన్ చేస్తుంది. తర్వాత ఇది హ్యాండ్ బ్రేక్, పార్కింగ్ బ్రేక్ అని కూడా అంటారు. ప్రతి కార్కి కంపల్సరీగా ఉంటుంది ఇది కూడా. సో ఇది ఏంటంటే మీరు ఎక్కడైనా పార్క్ చేసేటప్పుడు, వెహికల్ పార్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని పైకి ఇలాగా లాగాలన్నమాట. పార్కింగ్ పర్పస్ మాత్రమే. చాలామంది అప్ మూమెంట్స్లో చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. అంటే అప్ మూమెంట్ అంటే ఎక్స్ట్రీమ్ అప్స్, ఇప్పుడు ఏంటి ర్యాంప్ మీద, ఎక్స్ట్రీమ్ అప్ ర్యాంప్ మీద ఆగిపోయినా సరే అలాంటప్పుడు కూడా హ్యాండ్ బ్రేక్ వేసి మనం హాఫ్ క్లచ్ యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత ఇది గేర్ రాడ్. ఇందులో ఫార్వర్డ్ 5 గేర్స్, 1 రివర్స్. ఇవి ఎలా వేయాలి, ఏ స్పీడ్లో వేయాలి, ఏ విధంగా వేయాలి అనేది నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఇప్పుడు అన్ని ఆపరేటింగ్స్ అన్నీ చెప్పను. ఇది జస్ట్ గేర్ రాడ్ అని గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా? కింద 3 ఉన్నాయి చూడండి. రైట్ నుంచి లెఫ్ట్కి ఏబిసి, ఈ 3 పెడల్స్ ఉన్నాయి కదా. రైట్ నుంచి లెఫ్ట్కి ఏబిసి అని గుర్తుపెట్టుకోండి. ఏ ఫర్ యాక్సిలరేటర్, బి ఫర్ బ్రేక్, సి ఫర్ క్లచ్. ఓకే, యాక్సిలరేటర్ బ్రేక్ రైట్ లెగ్తో ఆపరేట్ చేయాలి, క్లచ్ లెఫ్ట్ లెగ్తో ఆపరేట్ చేయాలి. అయితే ఈరోజు ఇవి కూడా మీరు ఆపరేట్ చేయట్లేదు. ఈరోజు క్లాస్ ఏంటంటే స్టీరింగ్ ఏ విధంగా తిప్పాలి, టర్నింగ్ దగ్గర ఎంత తిప్పాలి, స్టీరింగ్ ఏ విధంగా హోల్డ్ చేయాలి, ఇవన్నీ నేను మీకు ఈ క్లాస్లో చెప్పబోతున్నాను. ఓకేనా? ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టేయండి. ఇది అది హోల్డ్ చేస్తారు మీరు, ఇలా ఉండాలి. వదిలేండి, అక్కడ వదిలేండి. ఇప్పుడు పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఎస్. ఓకే, ఇప్పుడు మనం ఒక 5 to 10 టర్నింగ్స్ కాదు, ఎక్కువే, ఒక 25-30 టర్నింగ్స్ వరకు ఇప్పుడు తీయబోతున్నాం. టర్నింగ్స్ మాత్రమే. అంటే స్టీరింగ్ గురించి కొంచెం అర్థం కావాలి కదా మీకు. సీట్ బెల్ట్ పెట్టారు, ఇప్పుడు స్టార్ట్ చేయండి. రైట్ సైడ్ కీ ఉంటుంది, స్టార్ట్ చేయండి. స్టార్ట్ అయింది. ఓకే, ఈ రైట్ టర్న్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం రైట్ టర్న్ తీసుకోవాలి. టర్నింగ్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడే మీరు ఇండికేటర్ ఆన్ చేయాలి. ఫస్ట్ ఇండికేటర్ ఆన్ చేశారు కదా, మీకు ఈ 3 మిర్రర్స్ మీ వ్యూ పాయింట్లోనే ఉన్నాయి. అంటే డ్రైవ్ సీట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి ఈ 3 మిర్రర్స్ కనిపిస్తాయి. ఓఆర్విఎమ్స్, ఐఆర్విఎం కూడా మీకే కనిపిస్తుంది, నాకు కాదు. ఓకేనా? ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేశారు. ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను. మన ముందు రెడ్ కార్ వస్తుంది కదా, అది వెళ్ళిపోయి. ఓకే, ఇప్పుడు అలా రైట్కి తిప్పాలి. అలా రైట్ తిప్పండి, కొంచెం అలా పట్టుకోండి. స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి కొంచెం. ఓకే, ఇప్పుడు రైట్కి తిప్పండి. అలా తిప్పండి, అలా పట్టుకోండి. ఓకే, స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి కొంచెం, ఇంకా ఫేసింగ్ రాలేదు. ఇప్పుడు స్ట్రైట్ చేయండి, కొంచెం రైట్ స్ట్రైట్ చేసుకోండి. స్టీరింగ్ తిప్పడం బాగానే ఉంది, ఇలా పట్టుకోవాలి కరెక్ట్గా. క్లాక్ వైజ్ అంటే 9 to 3 అనమాట ఇది ఇప్పుడు మీరు పట్టుకునేది. అదేమో 10 to 2, కొంచెం కిందికనండి, బెటర్. అలా ఉంచండి, అది బెటర్. ఎక్కడైనా తిప్పేటప్పుడు ఓవర్ హ్యాండ్ ఇలా తీయకూడదు, లేదంటే ఇలా తిప్పకూడదు. ఇలాగే తిప్పుకోవాలి. ఇప్పుడు మీరు ఆ టర్నింగ్ దగ్గర నేను అబ్జర్వ్ చేశాను, అలాగే తిప్పాలి. ఓకే, నేను సీట్ బెల్ట్ పెట్టాలి. ఓకే, సీట్ బెల్ట్ పెట్టాను.
ఓకే. ఇప్పుడు అక్కడ ముందు లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇండికేటర్ ఆన్ చేయండి లెఫ్ట్ సైడ్. ఓకే. ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసేటప్పుడు లెఫ్ట్ మిర్రర్ చూడాలి, ఎందుకంటే టూ వీలర్స్ లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడము చాలామందికి అలవాటు ఉంటుంది. సో మనం లెఫ్ట్ టర్న్ తీసేటప్పుడు కూడా లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తూ టర్న్ తీస్తారు. సో మనము వాళ్ళని కేర్ తీసుకోవాలి కాబట్టి లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి. ఇంకొంచెం టర్న్. ఓకే, అలా. ఇప్పుడు ఫేసింగ్ ఇలా రాగానే స్ట్రైట్ చేయాలి, అంతే. అలా కొంచెం రైట్ వెళ్ళిపోతుంది, కొంచెం లెఫ్ట్, ఇంకా లెఫ్ట్, అలా స్ట్రైట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ టర్న్, ఇండికేటర్ ఆన్ చేయండి. టర్నింగ్ క్లియర్గా ఉండాలి. లెఫ్ట్ టర్న్ అంటే క్లోజ్గా ఉండాలి ఇక్కడ. ఓకే, క్లోజ్ టర్న్, ఇంకా క్లోజ్గా. సరిపోయింది. అలా పట్టుకోండి. వెయిట్. ఇప్పుడు స్ట్రైట్, స్పీడ్గా స్ట్రైట్. చూడండి, మనము ఏ పాయింట్లో మనము స్ట్రైట్ చేస్తున్నామో, ఎక్కడ టర్న్ చేస్తున్నామో చూసుకోండి, గమనించండి. ఇప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి. రైట్ టర్న్ తీసుకోవాలి. హార్న్ కంపల్సరీ. బ్లైండ్ స్పాట్స్ ఉన్న దగ్గర హార్న్ కంపల్సరీ. ఎస్. ఇప్పుడు టర్న్ రైట్. తిప్పండి, రైట్ తిప్పండి, ఇంకా తిప్పండి. అలా సరిపోయింది. ఓకే, ఇప్పుడు స్ట్రైట్ చేసుకోవాలి. స్ట్రైట్. ఎస్. ఫ్రీగా వదిలేసినా సరే ఆటోమేటిక్గా స్ట్రైట్ అవుతుంటుంది. ఫస్ట్ డేనే బాగానే చేస్తున్నారు టర్నింగ్స్. ఇండికేటర్ ఆన్ చేయండి. లెఫ్ట్. ఇక్కడ ఎదురుగా సన్లైట్ ఉంటుంది, కొంచెం టర్న్ తిప్పండి. ఇంకా సరిపోయింది. ఇప్పుడు వెయిట్ స్ట్రైట్. ఓకే. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేయండి. టర్న్ తీసుకోండి. లెఫ్ట్ మిర్రర్ చూసుకోండి, చిన్నగా. ఇంకొంచెం లెఫ్ట్. సరిపోయింది. అలా ఉంచవచ్చు. అలాగే ఉంచండి. స్ట్రైట్ చేసుకోండి స్పీడ్గా, అంతే. కొంచెం లెఫ్ట్కి రండి. ఓకేనా, సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ మిర్రర్ గమనించాలి. లెఫ్ట్ టర్న్ తీసిన ప్రతిసారి ఒకసారి హార్న్ కొట్టండి. ఓకే, టర్న్ తిప్పండి. కొంచెం స్ట్రైట్. కొంచెం ప్రాక్టీస్ ఉన్నట్టే తిప్పుతున్నారు స్టీరింగ్. కొంచెం రైట్. వీడియో గేమ్స్ వాడుతుంటారా? అవునన్నా. ఆటోమేటిక్ తెలుస్తుందా మూమెంట్? అవునన్నా. ఓకే. కొంచెం లెఫ్ట్, స్ట్రైట్. ఇక్కడ రైట్ టర్న్. ఇండికేటర్ ఆన్ చేయండి రైట్ సైడ్. ఓకే, నెమ్మదిగా టర్న్ తిప్పండి. లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేయండి. కవ్. ఓకే, అలా లెఫ్ట్కి తిప్పండి. కొంచెం వీటితో కొంచెం స్లోగానే ఉండాలి, ఎందుకంటే అవి ఎటు డైరెక్షన్ మారితే తెలియదు మనకి. స్ట్రైట్. ఓకే, అలా కొంచెం లెఫ్ట్కి రండి. మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి. ఓకే, లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేయండి. చేశారా? లెఫ్ట్ మిర్రర్ చూడండి. హార్న్ కొట్టండి. హార్న్ ఒకటి మీకు అలవాటు అయిపోవాలి టర్నింగ్స్ దగ్గర, వాటి దగ్గర. అలా టర్న్ తిప్పండి. సరిపోయింది. అలా పట్టుకోండి. స్ట్రైట్. స్ట్రైట్. అలా కొన్ని టర్నింగ్స్ తీసుకున్నాం. టర్నింగ్స్ అర్థమవుతున్నాయి కదా. కానీ ఇప్పుడు ఇది లోకల్ రోడ్స్ కాబట్టి మనం మిడిల్ టు మిడిల్ తీస్తున్నాం, అంటే ఈ రోడ్ మిడిల్ నుంచి అవతల రోడ్ మిడిల్కి వెళ్తున్నాం. కానీ యాక్చువల్గా మనం టర్నింగ్స్ ఎలా తీస్తామంటే లెఫ్ట్ టర్న్ క్లోజ్గా, రైట్ టర్న్ బ్రాడ్గా తీస్తుంటాం. ఇక్కడ ఈ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. జాగ్రత్త, చిన్న రోడ్. హార్న్ కొట్టండి. టర్న్. ఇంకా టర్న్. రైట్ ఉన్నారు, కొంచెం లెఫ్ట్. స్ట్రైట్. అంతే. అలా
ఓకే, ఇక్కడ రైట్ సైడ్ టర్న్, ఇండికేటర్ ఆన్ చేయండి. హార్న్ కంపల్సరీ. మనం ప్రతి టర్నింగ్కి ఎందుకు ఇలా హార్న్ కొడుతున్నామంటే టర్న్ రైట్. ఎదురుగా వచ్చిన వాళ్ళు మనకు కనిపించట్లేదు, అంటే ఎవరు వస్తున్నారా లేదా అని మనకు తెలియదు కదా. మనం హార్న్ కొడితే మన హార్న్ విని వాళ్ళు కూడా హార్న్ కొడతారు, లేదంటే మన హార్న్ విని వాళ్ళు జాగ్రత్త పడతారు. ఆ విధంగా మనం ఖచ్చితంగా మనకి కనపడని రోడ్కి ఎంటర్ అవుతున్నామంటే హార్న్ కంపల్సరీ. ఓకే, లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేయండి. లెఫ్ట్ టర్న్ క్లోజ్గా ఉండాలి. ఇలా మధ్యలో బ్రోకెన్ లైన్ ఉందంటే మనము ఎంటర్ అయ్యే విధానం యువతలే ఉండాలి. ఈ బ్రోకెన్ లైన్ యువతలే ఉండాలి మన వెహికల్. స్ట్రైట్ అంటే కొంచెం బ్రాడ్గా తీసుకున్నారు మీరు కదా. కొంచెం రైట్, ఇక్కడ ఏదో పని చేస్తున్నారు. కొంచెం రైట్, కొంచెం లెఫ్ట్, కొంచెం లెఫ్ట్, ఇంకొంచెం లెఫ్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము మెయిన్ రోడ్కి ఎంటర్ అవుతున్నాము. రైట్ టర్న్ ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను, చాలా ఇంపార్టెంట్. కొంచెం లెఫ్ట్, లెఫ్ట్ ఇలాగే ఉండండి. స్ట్రైట్ అలా ఉండండి. ఇది మన వే, మళ్ళీ అటు వెళ్ళకూడదు, ఇలానే ఉండాలి. సో మనం ఇక్కడ ఈ బ్రోకెన్ లైన్ లోపల ఉండాలి. ఒకవేళ లేన్ లేదంటే చిన్న రోడ్స్కి ఆ లేన్ ఉండదు మధ్యలో, అప్పుడు మనం మధ్యలో నుంచి వెళ్ళొచ్చు. రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం రైట్ టర్న్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైట్ నుంచి ఎవరు వస్తున్నారో లేదో చూసుకోవాలి, లెఫ్ట్ సైడ్ ఎవరు వస్తున్నారో లేదో చూసుకోవాలి. అలాగ వెళ్తూ రైట్ టర్న్ తిప్పండి. సరిపోయింది, అలా పట్టుకోండి. ఇది బ్రాడ్గా వచ్చి ఈ డబల్ లైన్ యువతలే ఎంటర్ అవ్వాలి. మీరు ఇమీడియట్గా తిప్పారంటే దాంట్లో ఎంటర్ అయిపోద్ది, అటు నుంచి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది అనమాట. సో మీరు ఎంటర్ అయినప్పుడు దీంట్లోనే ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి. రైట్ సైడ్ రైట్ మిర్రర్ చూడండి, చాలా ఇంపార్టెంట్. టర్న్ రైట్. ఓకే, టర్న్ రైట్. ఓకే, స్ట్రైట్. ఓకే, అలా అక్కడ ముందు రైట్ టర్న్ తీసుకోవాలి. ఇండికేటర్ ఆన్ చేయండి. ఇప్పుడు ఇలాంటి రోడ్లో మీరు మిడిల్ ఆక్యుపై చేయొచ్చు, మిడిల్లోనే వెళ్ళొచ్చు. ఎవరైనా ఎదురుగా వస్తేనే మనం కొంచెం పక్క తప్పుకోవాలి, లేదంటే మధ్యలో ఉండొచ్చు. ఇప్పుడు రైట్ టర్న్, ఇండికేటర్ ఆన్ చేశారు కదా, హార్న్ కొట్టండి. టర్న్ రైట్, టర్న్ రైట్. నా స్టూడెంట్ అలా అంచనా. ఓకే, స్ట్రైట్. ఓకే, ఇందాక నేను రైట్ టర్న్ అంటే ఇక్కడ రైట్ టర్న్, ఇక్కడ రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి. హార్న్ కొట్టండి కొంచెం బ్రాడ్గా. టర్న్ రైట్. సరిపోయింది. పద్ధతి ప్రకారం అయితే మనం ఇలానే ఉండాలి. చూడండి, ఆ బ్రోకెన్ లైన్ యువతలే ఉండాలి, ఇలా ఉండాలి. అటు నుంచి వచ్చిన వాళ్ళ కోసం ఆ లైన్, ఓకేనా. ఇలా ఉన్న తర్వాత ఇలా వెళ్తున్నాం కదా. చూడండి, ఇందాక మనం రైట్ టర్న్ తీసుకున్నాం. అవతల అంటే మధ్యలో డబల్ లైన్ ఉంది కదా, అవతలకి వెళ్ళి రైట్ టర్న్ తీసాం కదా. ఇప్పుడు లెఫ్ట్ టర్న్ ఎలా తీస్తామంటే ఇమ్మీడియట్గా ఈ కార్నర్ నుంచి క్లియర్గా టర్న్ అయిపోవాలి. చూడండి, ఆటోమేటిక్గా అటు వెళ్ళకూడదు. బస్సు వస్తుంది, బస్సు అక్కడ టర్న్ అవుతుంది, వెనక్కి వెళ్తుంది అనమాట. సో మనం మ్యాక్సిమం దగ్గర వరకు వెళ్ళిపోయి ఇప్పుడు మనం లెఫ్ట్ టర్న్ ఎలా తీసుకుంటామో చూడండి. లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేయండి. కొంచెం లెఫ్ట్ రండి, అలా పట్టుకోండి. ఓకే, అలా లెఫ్ట్కి రండి, ఇంకొంచెం లెఫ్ట్కి రండి, అలా చాలు, సరిపోయింది. స్ట్రైట్ చేసుకోండి. ఇది లెఫ్ట్ టర్న్ అంటే ఈ పక్క నుంచి రావాల్సిందే. ఓకే, మళ్ళీ లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేయండి. ఈ లేన్ మారుదాం. అలా లెఫ్ట్కి రండి, ఇంకొంచెం లెఫ్ట్కి రండి. ఓకే, ఇప్పుడు రైట్ తీసుకోండి, కొంచెం లెఫ్ట్, మళ్ళీ అటు వెళ్ళిపోతున్నారు. ఈ లేన్లో కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు స్ట్రైట్. ఓకే, నేను ఆపాను. న్యూట్రల్, హ్యాండ్ బ్రేక్. అర్థమవుతుందా క్లాసు? అర్థమైందా? స్టీరింగ్ గురించి. స్టీరింగ్ మీకు ఈజీ అనిపించింది ఈరోజు, ఎందుకంటే మీరు ఓన్లీ స్టీరింగ్ ఫోకస్ చేశారు. ఎందుకంటే కింద ఆపరేట్ చేయలేదు కదా ఈరోజు, కాబట్టి మీరు ఓన్లీ స్టీరింగే కాబట్టి టైంలో తిప్పుకున్నారు, టైంలో స్ట్రైట్ చేశారు. స్టీరింగ్తో పాటు కింద యాక్సిలేటర్ బ్రేక్ ఆపరేట్ చేయడం కానీ, లేదంటే స్టీరింగ్తో పాటు క్లచ్ ఆపరేట్ చేయడము, లేదంటే స్టీరింగ్ మేనేజ్ చేస్తూ గేర్ మార్చడం, అంటే
మల్టీ టాస్క్ అంటే ఒకే టైంలో 2-3 పనులు చేయడం అనమాట. అలాంటప్పుడు ఏదో ఒక పని మిస్ అయిపోతుంటుంది. సో ఈరోజు మీరు ఈజీగా ఎందుకు చేయగలిగారంటే ఓన్లీ స్టీరింగ్ కాబట్టి చేయగలిగారు. ఓకే, రేపు యాక్సిలరేటర్ బ్రేక్ చేద్దరు కానీ ఓకే, రేపు లెగ్ వ్యూ కూడా ఉంటుంది అనమాట. అంటే లెగ్ దగ్గర కూడా ఒక కెమెరా ఉంటుంది. ఓకే అన్న. సో ఈ సిరీస్ అయితే మీరు కంటిన్యూ ఫాలో అవ్వండి, మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. శ్యామ్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? లేదు బాగాండి. బాగానే ఉంది కదా, అర్థమవుతుంది కదా. మెయిన్ అర్థమవుతుంది. మీకు టర్నింగ్ దగ్గర ఎంత తిప్పాలి, ఏ విధంగా చూసుకోవాలనేది మీకు అర్థమవుతుంది కదా. మెయిన్ మీరు చూసుకునే విధానము ఈ విడతంతా మీ కళ్ళల్లో ఉండాలి. ఇదంతా మీరు చూస్తూ ఉండాలి మీరు ఫార్వర్డ్ డ్రైవింగ్లో. ఓకే అన్న. ఓకేనా. ఈ సిరీస్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఈ సిరీస్లో టోటల్ 16 క్లాసెస్ ఉంటాయి. ఇది కూడా మీరు ఫాలో అవుతుండండి. లాస్ట్ పాత సిరీస్ 10 days సిరీస్ ఒకటి చేశాను కదా, దాంట్లో ఇంకా 3 days బ్యాలెన్స్ ఉంది. సో ఈ మధ్య నేను చాలా బిజీగా ఉండి ఆ వీడియోస్ నేను చేయలేకపోయాను. వితిన్ 1 weekలోనే నేను మొత్తం కంప్లీట్ చేసి ఆ సిరీస్ కంప్లీట్ చేస్తాను. తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది ఈ సిరీస్. సో ప్లీజ్ ఫాలో. ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మై ఫ్రెండ్స్.